సార్ యాక్చువల్ జనరల్‌గా మనం చాలా సిట్యుయేషన్స్ చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కొంతమంది నీరసపడిపోయి అక్కడే కూర్చొని హ్మ్. కళ్ళు తిరుగుతున్నా ఉంటాయి అంటూ ఉంటారు. బట్ ఆళ్ళకి తెలీదు. కండిషన్ ఏమవుతుందన్నది తెలీదు. ఆళ్ళకి ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం గిడ్డీనెస్‌గా, కళ్ళు అవునండి. తిరుగుతున్నాయి అంటూ ఇలా మెన్షన్ చేస్తుంటారు కొన్ని సింప్టమ్స్. కొంతసేపు అయ్యేసరికి కొలాప్స్ అయిపోతూ ఉంటారు. అవునండి. దీని ఎనకాల వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ అంటే ఏమై జనరల్‌గా ఉంటుంది ఏంటంటే అంటే అండి, ఇలాంటిది మీరు చెప్పిన సిట్యుయేషన్ లో బీపీ ఉన్న పేషెంట్స్‌లో చూస్తా ఉంటాం. హ్మ్. ఎప్పుడైతే ఆళ్ళకి బీపీ డ్రాప్ అయిపోతే చెమటలు పట్టేయడం, గుండె హ్మ్. దడ వచ్చేయడం, హ్మ్. కళ్ళు తిరుగుతుపోతున్నాయని చెప్పి కూర్చుండిపోతారు. హ్మ్. వామిటింగ్ సెన్సేషన్, నాసియా అంటాం. హ్మ్. ఇలాంటివి వస్తా ఉంటాయి. ప్రాబ్లమ్ ఎక్కడంటే మనం ట్రావెలింగ్‌లో ఉన్నా, రైల్వే స్టేషన్‌లో ఉన్నా, లేకపోతే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా మనకి మెడికల్ హెల్ప్ అంత త్వరగా అందదు. అవును. సో, ఒకవేళ మీరు గాని, మీ బంధువులు గాని మీకు అలాంటి సింప్టమ్స్ కనిపించినా, ఎవరికన్నా అలా అనిపించినా, మీరు నెక్స్ట్ చేయాల్సిన పనేంటంటే చాలా సార్లు మీరు ఉప్పు నీళ్ళు కలిపేసి ఇవ్వడం చూస్తా ఉంటారు. ఎనర్జీ వస్తది. ఆ! లేదంటే మీరు యాంటీ బీపీ చెక్ చేయకుండా ఇవన్నీ చేయడం కష్టం అన్నమాట. ఆ! సో, దీనికొక సింపుల్ ట్రిక్ ఏంటంటేనండి, పేషెంట్‌ని బోర్లా పడుకోబెట్టేసి హ్మ్. మామూలుగా 2 కాళ్ళు పైకి లేపడం గనక జరిగితే, కాళ్ళల్లో ఉండేటువంటి రక్తం ఆల్‌మోస్ట్ మనకి 1.5-2 లీటర్స్ ఉంటదండి. ఆ రక్తం అంతా మళ్ళీ బ్యాక్ బాడీలోకొచ్చి, హార్ట్‌లోకొచ్చి బీపీ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఈ సింపుల్ స్టెప్ మీరు హెల్ప్ వచ్చేంత వరకన్నా చేయొచ్చు. లేతే పేషెంట్ సింప్టమాటికల్లీ బెటర్. ఆ! నాకిప్పుడు పర్లేదు సార్ బానే ఉంది అని చెప్పేంత వరకన్నా చేసుకొని, మెల్లగా మళ్ళీ మీరు కాళ్ళు దించేసుకోవచ్చనమాట. ఓకే. ఇది మీరు చేయగలిగితే మీరన్నట్టు ఒక కొలాప్స్ లేకపోతే కంప్లీట్‌లీ పేషెంట్ ఎమర్జెన్సీలో ల్యాండ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకున్నాం. ఇలా ఉన్న సిట్యుయేషన్‌లో నేను సజెస్ట్ చేసేదేంటంటే బీఎల్ఎస్ అంటామండి. ఓకే. బేసిక్ లైఫ్ సపోర్ట్. ఇది యాస్ ఏ డాక్టరనే కాదు, యాస్ ఏ ఒక హ్యూమన్ బీయింగ్ కింద మనం నేర్చుకోవాలండి. హ్మ్. ఎమర్జెన్సీ ఎట్నుంచి వస్తదో తెలీదు. రేపొద్దున నాకు జరగచ్చు, నా పిల్లలకి, మా పేరెంట్స్‌కి ఎవరికైనా జరగచ్చు. హ్మ్. ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది మా హాస్పిటల్‌లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో, మీరేంటంటే మీరు రోజులో ఒక 2 గంటలు స్పెండ్ చేయగలిగితే మీరొక హ్మ్. ప్రాణాన్ని కాపాడినోళ్ళవుతారు. హ్మ్. సీపీఆర్ ఎలా చేయాలి? పల్స్ అనేది ఎలా చూడాలి? అసలు ఎవరికి సీపీఆర్ చేయాలి? ఎంత సేఫ్‌గా చేయాలి? ఏ సిట్యుయేషన్‌లో ఏ చెయ్యాలి? సిట్యుయేషన్‌లో ఇది తెలుసుకోవాలి. మీరు చాలా ఆ! సార్లు వీడియోలు చూసుంటారు. ఆ! మనిషి స్పృహలో ఉంటాడు నొక్కేస్తా ఉంటారు. "అరేయ్ బాబు లేదంటే గాలిచ్చేస్తా ఉంటారు. నాకు నాకు బానే ఉందంటారు" అంటే నొక్కేస్తా ఉంటారండి. అలాంటివి చేయకూడదండి. హ్మ్. సో, దీన్ని బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటారు. మీకు మేబీ నెలలో ఒక 2 గంటలు గనక మీరు తీయగలిగి మా హాస్పిటల్‌కి రాగలిగితే, మీ సూపర్ అందరిని సార్. బేసిక్ లైఫ్ సపోర్ట్‌లో ట్రైన్ చేసే బాధ్యత నాది, మా డిపార్ట్‌మెంట్‌ది. సూపర్ కూల్ సో, ఇదైతే. నేనే అన్నాను. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ మీ పేరెంట్స్‌కి, మీ పిల్లలకి, మీ స్పౌస్ ఎనీవన్‌కండి. వెరీ మీ గుడ్. కళ్ళ ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఈస్ ఎ నాన్ మెడికో. ఆయన కళ్ళ ముందు చెస్ట్ పెయిన్ అని చెప్పి కొలాప్స్ అయిపోయారు. వాడికి ఏం చేయాలో తెలీదు. సీపీఆర్ చేయాలా తెలీదు. పల్స్ ఎక్కడ చూడాలో తెలీదు. ఏం ఎలా తెలీదు. చేయాలో తెలీదు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళేసరికి డెడ్ అని చెప్పేసి. అట్‌లీస్ట్ మనం ఇంట్లోనే సీపీఆర్ చేసుకుంటూ హాస్పిటల్‌కి తీసుకెళ్తే, హ్మ్. అది హార్ట్ అటాక్ లాంటి సిట్యుయేషన్ అనుకోండి. హ్మ్. పేషెంట్‌ని కాపాడడానికి ఛాన్సెస్ 50-70% ఉంటాయి. వావ్! సో, చెప్పలేం. మనం గుడ్ సైడ్ 70%లో ఉన్నామనుకోండి, యూ మైట్ హావ్ సేవ్డ్ యువర్ ఫాదర్ కదా! యెస్. సో, యెస్. ట్రూ. ప్లీజ్ యాస్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎవ్రీవన్ షుడ్ లెర్న్ దిస్ బిఎల్ఎస్ అనేది నా థాట్ ప్రాసెస్ అండి.